కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. నా ఖ్యాతిదండ నీ కట్టడా, నా ఖ్యాతిదండ నీ కట్టడా, నన్ను కాచు ఆశ్రయమే. కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. కనిపెట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 ఈ 2 వచనములలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక హెచ్చరిక మాట మన జీవితంలో బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. దినములు చెడ్డవి గనుక, దినములను చెడ్డవి అని ఎందుకు చెప్పాలి? దినములు రోజు, దినములు రేపు, ఎల్లుండి, రోజు దినం దినం ఆ సూర్యుడు వస్తేనే, చంద్రుడు వస్తేనే మన బ్రతుకు నడుస్తుంది, లేకపోతే నడవదు. రేపు సూర్యుడు రాడు అంటే ఎలా ఉంటుంది? చంద్రుడు రాడు అంటే ఎలా ఉంటుంది? అంటే మొత్తం ప్రపంచమే చీకటి మయం. బ్రతుకలేం, ఉండలేం, పంట రాదు, వెలుగు రాకపోతే, సూర్యుడు రాకపోతే. తర్వాత అంత గందరగోళం, మన జీవితం అంతా ప్రాబ్లంలో పడుతుంది. కాబట్టి దినం దినం మనకు అవసరం. రేపు తప్పకుండా వస్తుంది, ఎల్లుండి వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని ఆ విశ్వాసంతోనే ముందుకు వెళ్తున్నాం. ఆ విశ్వాసంతోనే బ్యాంకులో డబ్బు కట్టుచున్నాం, ఫిక్సెడ్ చేస్తున్నాం పిల్లలకి. ఎలాగైనా సూర్యుడు వస్తాడు, కరెక్ట్గా వస్తాడని. అంటే ఆ దినములను చెడ్డవి అని ఎందుకు చెప్పాలి అంటే, నేను ఒకటి ఆలోచించాను. ఏంటిదంటే, ఏ వస్తువు కానీ మళ్ళీ మనం తిరిగి కొనగలం. బియ్యం అయిపోతే కొనగలం, ఏదైనా కొనగలం. పప్పు కావాలంటే కొనగలం, ఏదైనా మళ్ళీ తిరిగి కొనగలం. ఒకటి మాత్రం కొనలేం, పోయిన టైమును మళ్ళీ కొనలేం, మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. కరోనా వచ్చిందండి, 2 సంవత్సరాలు మేము బయటికే సరిగా రాలేదు. కాబట్టి మా జీవితంలో ఒక 2 సంవత్సరాలు ఇంక పెంచాలి. అంటే ఒకసారి పోయిందండి, మళ్ళీ ఆ దినములు రావు. ఈ దినం పోయిందంటే ఇంకా మళ్ళీ రాదు. అందుకే అక్కడ చెడ్డవి అని రాయబడి ఉన్నది. ఎందుకంటే అది ఒకటే మనం తిరిగి కొనలేం, తిరిగి సంపాదించలేం. నేను ఇంతకుముందు కూడా ఒక విషయం మీకు చెప్పాను. ఒక వ్యక్తి వచ్చి, మంచి బిజినెస్ ఉండే చెప్పండి సార్, నేను ప్రపంచంలో కోటీశ్వరుడు అయిపోవాలి, గొప్ప ధనవంతుడు అయిపోవాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి, ఏరోప్లేన్ ఫ్లైట్ కొనాలి, నాకు ఒక మంచి బిజినెస్ చెప్పండి, మంచి బిజినెస్ చెప్పండి అంటే నేను ఏం చెప్పట్లేదు.
నోరు తెరవలేదు. మళ్ళీ 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 ఆయన అడిగినందున నేను చెప్పాను, ఇగో 80 సంవత్సరాలైన పెద్ద వయసు గల వారిని మళ్ళీ 25 సంవత్సరానికి తీసుకురా. దానికి ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా, మిషన్ ఉందా కనిపెట్టు. అంటే పెద్ద వయసు గల వారిని మళ్ళీ 25 వయసుకి తీసుకురా అని చెప్పాను. అలా నీవు చేస్తే మాత్రం ప్రపంచమే వస్తుంది నీ దగ్గరికి. వద్దు వద్దన్న కూడా వస్తుంది. సొంత ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, సొంత ఫ్లైట్ కొనవచ్చు, ప్రపంచమే నిన్ను వెదకి వస్తుందయ్యా, కనిపెట్టు అన్నాను. ఆయన మెల్లగా తలను గీకొని, ఇది మనకెక్కడ అవుతుంది సార్ అన్నాడు. బైబుల్ గ్రంథంలో మాత్రమే దానికి ఒక వాక్యం ఉన్నదండి. మళ్ళీ పక్షిరాజు వలె నీ యవనము. పక్షిరాజు కూడా ఒక టైం వచ్చినప్పుడు ఆ రెక్కలు దాన్ని ఇవన్నీ ఊడిపోతుందంట. ఊడిపోయిన తర్వాత మళ్ళీ దానికి యవనం మళ్ళీ వస్తుందంట. దేవుడు మాత్రమే అది చెయ్యగలడు. మళ్ళీ నీ వయస్సు మళ్ళీ వెనకకు దేవుడు చేయగలడని బైబిల్లో అది ఒక మీనింగ్తో ఒక వాక్యం ఉన్నది. అవును, కానీ నరుడు ఒక దినం పోయిందంటే ఇంకా అంతే, మళ్ళీ రాదు. ఈ సంవత్సరం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే నాకు కూడా ఒక బాధ, తొందరగా ఇంకా నేను స్వార్థ కొరకే దేవుడు నన్ను తీసుకొచ్చాడు కాబట్టి స్వార్థ మీటింగ్ ఇంకా మంచిగా జరగాలి. దేశమంతా స్వార్థతో నింపాలి, ప్రపంచమంతా వెళ్ళాలి, ప్రతి దేశంలో కూడా అక్కడ పాదం మోపాలని ఉన్నది. అంటే టైం పోతూ ఉన్నది, మనం అశ్రద్ధ చేయవద్దు. కొన్ని మినిస్ట్రీస్, మన తెలంగాణలో ఉన్న మినిస్ట్రీస్ నైట్ అండ్ డే వారు సేవ చేస్తున్నారండి. రెస్ట్ లేదు. ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వారు రెస్ట్ తీసుకుంటారు. అబ్బా, రోజు 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 పరిగెత్తడం. ఇలా కూడా మన రాష్ట్రంలో దేవుడు వాడుకొనుచున్నాడు. అవును, టైం పోయిన తర్వాత మనము బాధపడలేం. చెడ్డవి కనుక మీరు ఏం చేయాలంటే సద్వినియోగం చేయండి. సద్వినియోగం చేయండి అంటే దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? ఏది చేయాలనో చేసేయండి. సంపాదించే టైంలో సంపాదించండి, పని చేసే టైంలో పని చేయండి. మంచి బలం ఉన్నప్పుడు మంచిగా చేర్చండి. బైబిల్లో కూడా ఉన్నది, చీమ దగ్గర వెళ్ళి నేర్చుకోయా. వర్షాకాలం కొరకు అది మొత్తం సేఫ్టీ చేసి పెడుతుందట చీమ. కాబట్టి ఎప్పుడు డబ్బును చేర్చుకోవాలనో చేర్చుకో, ఎప్పుడు ఖర్చు పెట్టాలనో ఖర్చు పెట్టు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనో రెస్ట్ తీసుకో, ఎప్పుడు పరిగెత్తాలనో పరిగెత్తు, ఎప్పుడు నడవాలనో నడువు, ఎప్పుడు ఆలోచించాలనో అప్పుడు ఆలోచించు. అంటే బైబిల్లో ప్రసంగి 3వ అధ్యాయంలో అన్నీ ఉన్నది. ప్రతిదానికి సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది. సొలొమోన్ చాలా జ్ఞానవంతుడు, బ్రెయిన్. దేవుని దగ్గర అదే అడిగాడు, నాకు జ్ఞానం కావాలి, డబ్బు వద్దయ్యా, శత్రువుల ప్రాణం నాకు వద్దయ్యా, నాకు ఏం కావాలంటే జ్ఞానం. ప్రతి వస్తువు కూడా ఇజ్రాయేలు అక్కడి నుంచే కనిపెడుతున్నారు. మొన్న కూడా వాకీ టాకీలో వారు బాంబు పెట్టి అక్కడ 20,000 వాకీ టాకీని పేల్చారు. అంటే కొద్దిగా ఆలోచించినాను నేను, ఎంత జ్ఞానం. ముందే దానిని అన్నీ సరిచేసి ఎంత జ్ఞానం. కరెక్ట్గా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అంటే శత్రువులకే అది అమ్మేశారు.
బాగా తీవ్రంగా యుద్ధం ఉన్నప్పుడు దాన్ని పేల్చేశారు. అంటే ఇదన్నీ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంనే నేను అనుకుంటున్నాను. ప్రతి విషయంలో, ప్రతి దానిని కనిపెట్టడంలో అన్ని జ్ఞానం కలిగి ఉంటున్నారు అక్కడ ఉన్నవారు. కాబట్టి ప్రతి విషయము ఆయనే రాశాడు. ఎప్పుడు ఏది చేయాలని చేసేసాయి. పారివేయుటకు ఒక కాలం, సమకూర్చుటకు ఒక కాలం, ఏరుటకు ఒక కాలం, కట్టుటకు ఒక కాలం, కూలగొట్టుటకు ఒక కాలం. కాబట్టి సద్వినియోగం అంటే రోజు ఏది చేయాలో చేసేయాలి. కాబట్టి మీ జీవితంలో కూడా ఇది పాటించాలి. లాస్ట్ ఎండ్కి వచ్చేస్తుంది లోకం. కాబట్టి ఈ వాక్యమును పాటించాలి. అటువంటి జ్ఞానము, బలము దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి. ఈ వాక్యమును వినిన ప్రతి ఫ్యామిలీకి మంచి జ్ఞానం దయచేయండి. ఎట్లా చేయాలి, పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమి చేయాలి. ప్రభువా, మీరు బోధించండి. బోధించే దేవుడు నీ వైపు కన్నులెత్తుచున్నాం. ఇప్పుడే బలమైన శక్తి ప్రతి ఒక్కరిని నింపునుగాక. ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, భద్రత దయచేయండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులకు కూడా, ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారికి చెప్పండి. వచ్చుచున్న ఆత్మీయ సందేశాలని వినండి. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.